నమస్తే అండి. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, ఈ కొమ్మలు కట్ చేసాం కదండి మందార మొక్కలని నేను. ఇప్పుడు ఇలాంటప్పుడు వీటికి బలమైన ఫుడ్ ఇవ్వాలండి. కొత్త చిగురు రావాలంటే నైట్రోజన్ అయ్యే కావాలి. అందుకని ఎరువు వేస్తున్నాను. పశువుల ఎరువు, మేకలది ఆవులది కలిపిందన్నమాట. ఎరువు వేస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇలా పైన వేసేస్తాను. వేసేసి తర్వాత మట్టి కదిలించుకోవచ్చు. అన్ని మొక్కలు ఒకేసారి ముందు ఇలా వేసేసుకుంటండి. వేసిన తర్వాత ఇలా ఇలా తవ్వామనుకోండి, కింద పైకి తవ్వితే మనకి మట్టిలో కలిసిపోద్ది అన్నమాట ఎరువు. 4 వేస్తున్నాను మొక్కకి. ఇలా కలిపేసుకోవాలండి. వేసిన తర్వాత మన భూమిలో కూడా చూసారా, గుట్టలు గుట్టలుగా వేసి దున్నుతారు. ఆ భూమి అంతా కలిసిపోద్ది ఎరువు. అలాగా ముందేసి అప్పుడు ఇలా కదిలించుకోవాలండి. అప్పుడు మట్టిలో కలిసిపోద్ది ఎరువు. ఇలా వేసుకోవాలి ఎరువు. పాత రోజుల్లో పొలాలకి ఎరువు వేసేటప్పుడు అలాగే కదండి, గుట్టలు గుట్టలు వేసి అప్పుడు దున్నేవాళ్ళు. దున్నితే మొత్తం ఎరువంతా భూమిలో కలిసిపోయేది. అలాగా 4 వేస్తున్నానండి దీనికి. అన్ని మొక్కలకి ఏవో పిచ్చి మొక్కలు వచ్చేసినాయి. ఇలా వేసండి, ఇలా తవ్వాలి. తవ్వుతండి, అందులో భూమిలో కలిసిపోద్దండి మట్టిలో, మనకుండే మట్టిలో. నీళ్ళు పోసాక స్లోగా ఏ బేర్లకి దిగుతుంది అన్నమాట. ఇదిగోండి, 4 ఆపిల్ వేస్తే సరిపోద్దండి. ఈ కుండీకి ఇంత సరిపోతుంది. ఇలాగా మనం గుప్పతో వేసుకోవాలి. వేసిన తర్వాత అవుతండి, మనకి మట్టిలో కలిసిపోద్ది అనమాట. అంతేనండి, ఇలాగ వేసేసుకుంటే చాలు. ఈ మొక్కకి వేస్తాను. ఇవన్నీ కట్ చేసామండి మొక్కలు, కొమ్మలన్నీ కట్ చేసాం. రాళ్ళు ఉంటే తీసేయాలండి. పిచ్చి మొక్కలు ఉన్నా పీకేసుకోవాలండి. ఏం ఉండకూడదు. మొక్క నీట్గా ఉంటే మనకి ఫంగస్ రాదు. కలుపు గట్ట ఉన్నా పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే తీసేయాలండి, పీకేసుకోవాలి. మొక్క ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. గులాబీలు ఒకటి, మందారాలు ఒకటి, ఫంగస్ వచ్చేస్తుంది మొదల్లో ఏమన్నా ఉంటే. గుల్లగానే ఉంది చూసారా, మట్టి ఎంత బాగుందో. ఇలాగ ఉండాలండి, అప్పుడే మనకి మొక్క బాగా వస్తుంది అన్నమాట. పూలు బాగా పూస్తాయి. పూసేవి కానీ ఇంకా పెద్ద మొక్కలు అయిపోయినాయి అని కట్ చేసామండి. పొడవు ఎదిగిపోయినాయి, అందుకని కట్ చేస్తాం. ఇలాగా దుప్పతో వేసుకోవాలండి. ఇలా కదిలించుకుంటే మట్టిలో కలిసిపోయి మనకి నెలకు ఒకసారైనా అన్ని మొక్కలకి వేసుకోవాలండి ఎరువు. ఎరువు వేస్తే ఇంకేమీ ఎక్కర్లేదండి. ఎరువునికి మించింది ఏమీ లేదు. అన్ని పోషకాలు ఉంటాయి ఎరువులో. పాత రోజుల్లో ఎరువుతోటే కదండి పండించేవారు పంటలు. ఇప్పుడైతే ఎటో బోర్డు మిల్లని, ఇసం సాల్ట్ అని వచ్చినాయి, కానీ అంతకుముందు ఏమీ లేవండి. ఉత్తి ఎరువులతోటే పండించేవారు. పంటలు కూడా బాగా పండేవి అప్పుడు. నాలుగు వేసేస్తున్నాను ఒక మొక్కకండి.
నెలకు ఒకసారి వేస్తండి మనకి బలం సరిపోతుంది. అన్ని రకాలు ఇస్తుంటాం కదా మధ్య మధ్యలో. ఎరువు నెలకు ఒకసారి వేసి ఎగ్ పౌడరు, టీ పొడి వేస్తాం కదండి మధ్య మధ్యలో, సరిపోద్ది అన్నమాట. అవి ఇంట్లో పడేసేవండి, ఎగ్ పౌడరు, ఎగ్ పెంకులు ఉంటాయి కదా, అవి టీ పొడి వాడేసింది కడిగేసి ఆరబెట్టుకొని. అవి ఇంకా మనం వేస్ట్ గా పడేసేవే మొక్కలకి వేస్తే బాగా పూలు పోస్తాయి అన్నమాట. ఇదండి పెద్ద కుండి కదా, 4-5 వేసాను. నీళ్ళు ఎప్పుడు ఫ్రీగా దిగిపోవాలంటే వాటర్ స్టాక్ ఉన్నా మురిగిపోతాయి మొక్కలు, వేర్లు తెగులు వస్తుంది, కుళ్ళిపోతాయి వేర్లు. నీళ్ళు మాత్రం పోసినట్టు కారిపోయేలాగా కన్నాలు పెట్టుకోవాలండి, పెద్ద కన్నాలు. ఇది డిసెంబర్ అండి, డిసెంబర్ చెట్టు కూడా వేస్తున్నాను. ఇది ఫ్లవర్స్ చెట్టు కదా. ఇప్పుడు గులాబీలకి వేస్తున్నాను చూడండి. గులాబీలు కూడా కట్ చేశానండి కొమ్మలు, మందారాలు, గులాబీలు. అటైపు రండి. ఇదిగోండి గులాబీలు కూడా వేస్తున్నాం. కొమ్మలు కట్ చేసి ఇక్కడ గుచ్చానండి. నాటుకుంటే ఒక చిగుర్లు వచ్చినాయి అనుకోండి ఇంకో కుండీలో వేసుకోవచ్చు. కొమ్మలు ఎప్పుడు పడేయకూడదండి, ముదురు కొమ్మలు దాంట్లోనే గుచ్చేస్తే ఒకటి బతకపోయినా ఒకటి బతుకుతుంది. కట్ చేసిన కొమ్మలు అలా వేసుకోవాలి. చిన్న కుండీ కదా, 3 వేస్తున్నాను. చిగురులు వస్తాయండి, నైట్రోజన్ ఉంటుంది కదా ఎరువులు, కొత్త చిగురులు వస్తాయి కొమ్మలు కట్ చేసాక ఇలాగ ఎరువు వేసుకుంటే. ఇవ్వండి చిగురులు వచ్చినాయి చూసారా, ఇవ్వండి ఇవన్నీ కొత్త చిగురులు అలా వస్తాయి అన్నమాట. ఎరువు వేస్తే, ఎరువు కానీ ఏదో ఒకటి, ఎగ్ పౌడరు, టీ పొడి, అలా గులాబీలకి ఏదో ఒకటి వేస్తూ ఉంటాయండి. కట్ చేసినప్పుడు మన కొత్త చిగురులు వచ్చి పూలు పోస్తాయి. కలుపునండి, గట్టిగా అయిపోతాయి మళ్ళీ. అప్పుడప్పుడు మనం అన్ని మొక్కలకి ఇలా తవ్వుకోవాలండి, అలా వదిలేయకూడదు. కుండీలో గట్టిగా అయిపోతుంది మట్టి. ఈ గులాబీలనే కాదు అన్ని మొక్కలకి ఇలా తవ్వాలండి, నెలకు ఒకసారి అన్నా. తవ్వకుండా మట్టి లూజ్ అవి వేర్లు బాగా దిగుతాయి అన్నమాట. అవన్నీ మందారాలండి, ఇవన్నీ గులాబీలండి. చిగుర్లు వచ్చి ఇప్పుడు వర్షాలు పడతాయి కాబట్టి బాగా పూస్తాయి అన్నమాట పువ్వులు, కొత్త చిగుర్లు వచ్చి.
ఇదిగోండి వస్తున్నాయి చిగుర్లు. ఎన్ని ఉన్నాయండి? 6 అండి గులాబీలు. 6 కుండీలండి. మందారాలు 7, 8 ఉన్నాయండి పూల మొక్కలు. చూసారు కదండి ఈరోజు వీడియో. ఎరువు వేసాను పూల మొక్కలకి, మందారాలకి, అలాగే గులాబీలకి వేసాను. చూసారు కదా. ఈ రోజు వీడియో ఎంతేనండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.